అన్న నమస్తే. నమస్తే అక్క. బిగ్ బాస్ చూస్తావా అన్న? చూస్తా అక్క. ఆ? చూస్తా. అంటే ఫస్ట్ నుంచి ప్రతి సీజన్ చూసినావా? చూసిన అక్క. ఏది మంచి అనిపించింది? అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యేదే అది దారుణంగా అసలు చూడాలన్నా కూడా అసహ్యం అనిపిస్తుంది. అవునన్నా, అంటే కామన్ మ్యాన్ కి గంతగానం ఘోరంగా టార్చర్ లాగా అనిపిస్తుంది. మరి కావాలని చేస్తురా లేకపోతే జనాలు చూడాలని ఇంటెన్షన్ తో చేస్తురా అర్థమైతలేదు. మరి సెలబ్రిటీలను కూడా పిలవాలి అని అందరూ అంటారు. దాని మీద మీరు ఏం చెప్తారు? అయితే యాక్చువల్గా ఏంటంటే కామన్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి కూడా కొంచెం టార్చర్ పరంగా నాకు అనిపిస్తుంది. మొన్న రీసెంట్ గా ఒక అతనికి గుండు కొట్టించారు, ఇంకొకరు చిన్న చిన్న ఏదో కొన్ని టాస్కులు పెడుతున్నారు కానీ అది నాకు నచ్చలేదు అక్క. ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేది చూస్తే నాకు మంచి అనిపిస్తలేదు అది. అంటే కామన్ మ్యాన్ కి ఎన్నో కళలతో వస్తాడు. ఆయన లైఫ్ స్టైల్ గానీ అన్ని చెప్పుకుంటారు. ఆడ జడ్జెస్ నవదీప్ గానీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుందో లేదో తెలియదు కానీ మరి స్క్రిప్టెడ్ అని కొంతమంది అంటారు, కావాలని చేస్తారని కొంతమంది అంటారు. ఎట్లా అంటారు? అయితే ఇదే విషయంలో మన నవదీప్ అన్నకు కొంచెం మాట్లాడిన, అంటే ఇదే మీడియాకి చెప్పిన, నవదీప్ అన్న మీరు ఇట్లా చేసారు కరెక్ట్ కాదు. మరి కామన్ మ్యాన్లు అంటే వాళ్ళు అది ఛాన్స్ కొరకు వస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అని అంటే అన్న కూడా నన్ను ట్రోల్ చేయకండి, జస్ట్ వాళ్ళకు అగ్ని పరీక్షలు అట్లా చేయమంటేనే చేస్తున్నాం, అంటే చేయాలి కదా వాళ్ళు, మరి చేస్తారా చేయరని ముందే అట్లా చేస్తున్నాం, దాన్ని మాత్రమే తప్పు పట్టుకోకండి అని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎంత సెలబ్రిటీ పెద్ద రియాలిటీ షో అయినా గానీ కామన్ మ్యాన్ గానీ సెలబ్రిటీస్ గానీ ఇప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళతో సమానంగా ట్రీట్ చేయాలి, సమానంగా ఉండాలి. మరి ఇప్పటి వరకు సెలబ్రిటీస్ ఎవరు వెళ్తారు ఏందనేది కూడా రావట్లేదు. ఒక కామన్ మ్యాన్ కి తీసుకొని అంత పెద్ద షోలో అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని హైలైట్ చేస్తున్నారు. అది మరి అందులో ఒక్కరిని సెలెక్ట్ అవుతారు కానీ మిగతా వాళ్ళు మొత్తం డిసప్పాయింటెడ్ అవుతారు కదా. ఈ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరని జనాలు అంటారు. దాని మీద ఏం మాట్లాడారు? అదే అక్క, నేను ఏమంటానంటే ఇప్పుడు కామన్ మ్యాన్ అని తీసుకొస్తున్న వాళ్ళకి ఆశ ఉంటది అక్క. ఇప్పుడు అంత మంది వస్తున్నారు, అరే మనకు కూడా ఛాన్స్ వస్తుంది కావచ్చు వస్తున్నారు కానీ వాళ్ళని అసలు అటు కాకుండా చేస్తున్నారు కదా, అన్ని పరీక్షలు పెట్టి రిజల్ట్ చేస్తున్నారు. మొన్న ఇక్కడ ఒక అబ్బాయి, మన అని పేరు మన్మథ రాజా, వాడు ఇక్కడ నిరాదీక్ష చేసేది పాపం, వాడిని కొట్టిన అసలు ఏం చేసినా కూడా అట్లే చేసిండు. వాడు పోయిండు, వాడు పోతే వాడు రిజెక్ట్ చేసిండు. ఎందుకు చేయాలి అట్లా? ఆశలతో వస్తున్నారు. ఏదైనా కూడా క్లారిటీగా చెప్పండి, క్లారిటీగా ఉండండి. ఎందుకంటే మాకు కూడా మేము కూడా చూడాలి కదా. వన్ డే ఒక ఎపిసోడ్ తీసుకొని అయినా సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొని డైరెక్ట్ బిగ్ బాస్ కి పంపిస్తే బాగుండని అందరు అంటారు. మరి ఇక్కడనే ఇన్ని ఆటలు పెడితే లోపలికి వెళ్ళినాక ఇంకెన్ని ఆటలు ఏ విధంగా ఉంటాయి? అంటే టార్చర్ లాగా అనిపిస్తుందా? అంటే మేము ఇచ్చే పైసలకు వీళ్ళని ఇలా చెయ్యాలని ఇంటెన్షన్ ఉందా వాళ్ళకి అని చాలా మంది అనుకుంటున్నారు. అదే అక్క, ఇప్పుడు దాన్ని చూస్తే మాత్రం టార్చర్ లెక్కనే అనిపిస్తుంది. మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారో మరి ఏదో ఖచ్చితంగా చెప్తాను, కామన్ మ్యాన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. కష్టపడ్డోళ్ళని చూడండి, చూసి తీసుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ కి పెట్టారు, సెలబ్రిటీలకు ఏం పెట్టాలి? సెలబ్రిటీలు కూడా పెట్టాలి, సేమ్ పెట్టాలి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు, అంతేగాక సేమ్ పెట్టాలి. నేను కోరుకున్నది ఖచ్చితంగా కామన్ మ్యాన్ మాత్రం తీసుకోవాలక్క. సుశీర్గానుల కామన్ మ్యాన్ కి అగ్ని పరీక్ష సెలబ్రిటీలకు కూడా పెట్టాలని జనాలు అనుకుంటారు. మరి ఏం చెప్తారో బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్. చెల్లె నమస్తే, ఏం పేరు నీది? నా పేరు నవ్య రాజ్పూత్. నవ్య రాజ్పూత్. అమ్మో మస్తు డిఫరెంట్ ఉంది. సరే గానీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, చూస్తావా? చూస్తా, అప్పుడప్పుడు చూస్తూ. ఎవరు నచ్చుతారు అంటే ఇప్పుడు ఎవరు సెలబ్రిటీస్ ఎవరు వస్తే బాగుండు అనిపిస్తుంది? సెలబ్రిటీస్ అంటూ నాకంత ఐడియా లేదు, కానీ ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు తీసుకొని చెప్పి ట్రోల్ అయింది. అవునా? అయితే ఇప్పుడు అగ్ని పరీక్ష అని కామన్ మ్యాన్ కి పెట్టిరు కదా, అది సెలబ్రిటీలకు కూడా పెట్టాలి అని మస్తు మంది మాట్లాడుతున్నారు. అది కరెక్టే అంటావా? ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ అనేది వెళ్తేనే బాగుంటది. బికాస్ వాళ్ళు వెళ్తేనే కదా వాళ్ళు ప్రో ఏది ఏంటి అవునా కాదా. అగ్ని పరీక్ష వాళ్ళకి ఘోరంగా ఇప్పుడే ఆడిషన్ అని చెప్పి ఇన్ని టాస్కులు పెట్టి మస్తు ఇబ్బంది పెడుతున్నారు అని ట్రోల్ అవుతుంది. ఏమంటారు దాని గురించి? అవును, ఇబ్బంది పెడతాని చెప్పి ఈవెన్ నేను కూడా విన్నా. సో దానిపై నా ఒపీనియన్ ఏంటి అంటే ఇది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. కరెక్ట్ కాదంటారు. బిగ్ బాస్ లోపల పోకముందే ఈయన ఇట్లా భయపెడితే లోపలికైనా వాళ్ళని కూడా పిలిచి పెట్టాలి అని మాట్లాడుతున్నారు. అది చేస్తే కరెక్ట్ అంటారా? సెలబ్రిటీలు ఎవరు వస్తారా వాళ్ళని? నో, సెలబ్రిటీస్ కి టాస్క్లు పెట్టకుండా డైరెక్ట్ తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు. అలా ఎలా చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి పెట్టినప్పుడు వీళ్ళకి కూడా పెట్టాలి కదా. వాళ్ళు ఎలా చూస్తారు, వీళ్ళని అలా చూడాలి. బిగ్ బాస్ మొత్తానికి చూస్తావా? చూస్తా, అప్పుడప్పుడు చూస్తా. రెగ్యులర్ గా చూస్తేనే కదా మరి నాకు కార్టూన్ చూడడానికే సరిపోదు టైం, బిగ్ బాస్ ఏడ చూడాలి? అమ్మో, కార్టూన్ చూడడానికే సరిపోదంట. ఇక బిగ్ బాస్ మరి ఏ టైంకి ఎత్తారో అయ్యూర్రి. చెల్లె నమస్తే, బిగ్ బాస్ చూస్తావా? చూస్తా. ఎవ్రీ టైం అంటే లాస్ట్ సీజన్ నుంచి 8 వరకు చూసినావా? ఇప్పుడు 9 స్టార్ట్ అవుతుంది కదా, దానిలో అగ్ని పరీక్షలు మస్తు పెడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? అరే ఘోరంగా బట్టలు ఇప్పేస్తాండ్రు, ఏవేవో చేపిస్తుండ్రు కదా.
ఇంకా కంటెస్టెంట్స్ కామన్ మ్యాన్ కి అగ్ని పరీక్ష అని టెస్టులు అని గేమ్స్ అని అన్ని పెడుతున్నారు. అవి కరెక్ట్ అంటావా? కరెక్ట్ కాదు, ఎట్లా అనిపించింది నీకు అవి చూసినప్పుడు? మంచిగా అనిపించలేదు. అంటే లోపలికి పోయి ఆడాల్సింది ఈయన ఆడిపించి భయపెడుతురు అంటారా? అవును. అల్లది ఏంటంటే వాళ్ళు ఫిలిం వాళ్ళు కాబట్టి వాళ్ళని డైరెక్ట్ గా తీసుకున్నారు. అంటే వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి? ఓకే, వీళ్ళు కూడా ఆడగలుగుతారు కదా, దానికి ఈ పరీక్షలు అవి ఇవి ఎందుకు? ఒక కామన్ మ్యాన్ కే కామన్ మ్యాన్ కి పెట్టడం ఎందుకు? అది కూడా ఫిలిం వాళ్ళకి కూడా పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఆడగలుగుతారా వీళ్ళు ఆడగలుగుతారా అనేది తెలుస్తుంది. అందుకని వీళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళకి పెట్టకపోతే అది ఎక్కడ కామన్ మ్యాన్ లో మస్తు మంది ఇప్పుడు వరకు మస్తు ఆడిషన్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ వీళ్ళని సెలెక్ట్ చేసి ఒక స్టేజ్ చేసి అగ్ని పరీక్ష పెట్టిరు. వీళ్ళకి కూడా ఆశ ఉంటది కదా. అవును, ఆశతోనే కదా వాళ్ళు వెళ్ళింది. మేము కూడా మేమేంటి అనేది నిరూపించుకోవాలనే కదా వాళ్ళు వెళ్ళింది. అలా నిరూపించుకోవాలన్నప్పుడు వాళ్ళని వీళ్ళని పెట్టాలి పోటీ. వాళ్ళ ఒక్కరికే కాదు పెట్టాల్సింది. అది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు ఈసారి. అంటే కామన్ మ్యాన్ కి అట్లా చేయడం, సెలబ్రిటీకి అలా డైరెక్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఎలా ఉంటే బాగుంటది అంటారు? ఈసారి ఎట్లుంటది అనుకుంటారు బిగ్ బాస్? ఈసారి కొంచెం అంటే వీళ్ళకి పోటీ పెట్టడం, వాళ్ళని డైరెక్ట్ గా తీసుకోవడం కొంచెం అంత గజిబిజిగా బాలేదు, నచ్చలేదు. ఈసారి చూస్తావా బిగ్ బాస్? చూస్తా కానీ కొంచెం ఈ పోటీలు కొంచెం ఇట్లా స్టార్టింగ్ వీళ్ళు ఇంత రచ్చ చేసేస్తే ఇంకా వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి ఏం ఆడగలుగుతారు? ఇప్పుడే అన్ని టెస్టులు పెట్టేస్తే వాళ్ళు ఇంకా లోపల కదా ఆడాల్సింది. వాళ్ళు బయటనే ఆడిపిచ్చేస్తే ఇంకేముంటది దాంట్లో? దానికైతే నచ్చలేదు అంటారు బిగ్ బాస్. అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.